హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలు చికెన్ న్యూడిల్స్ అయితే చేయమని అడిగారండి. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, వద్దు అంటే అసలు చేసేదాకా ఊరుకోలేదనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం బయట నుంచి తెచ్చుకునే దానికన్నా హెల్తీగా ఇంట్లో చేసుకుంటే సింపుల్గా అయిపోయిందండి. చాలా బాగుందనమాట. కొద్దిగా వాటర్ పెట్టేసుకున్నానండి. వాటర్ అంటే మనం బాయిల్ చేసుకోవాలి కదా న్యూడిల్స్, అందుకని వాటర్ పెట్టాను. దాంట్లోకి ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్నర అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటే మనకి న్యూడిల్స్ అంటుకోకుండానే విడివిడిగా పొడి పొడిగా వస్తాయన్నమాట. ఇవైతే 2 బయటలు అయితే తీసుకున్నానండి న్యూడిల్స్. వీటిని అయితే మనం ఆయిల్ అంతా వాటర్ అంతా కూడా మరిగాకైతే అందులో వేసుకోవాలి. దీనికోసం అయితే సోయా సాసు, టమాటా కెచప్ అయితే తెప్పించానండి. అంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ అవైతే డేట్ అయిపోయినాయని తీసేశారు. అందుకని ఇవి అప్పటికప్పుడైతే తెప్పించాను. ఇంకా వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి కదండి. వాటర్ బాయిల్ అయ్యాకైతే ఇందులోను మనం నూడిల్స్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి. ఉడక్కోకుండాను మనకి కొద్దిగా పలుకుందనంగానే తీసేసుకొని ఒక జాలి గిన్నెలోకి అయితే జారేసేసుకోవాలన్నమాట. అలా వేసేసుకుంటే మనకి వాటర్ అంతా కూడా దిగిపోయి అవి పొడి పొడిగా అవుతాయి కదండి. అప్పుడైతే చేసుకోవడానికి బాగుంటాయి. ఇంక ఇవైతే కొంచెం లోపలికంటా కూడాను గట్టితో కలిపేసి అయితే వదిలేసాను. దీంట్లోకి అయితే నేను కావాల్సినవి క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఇవి సన్నగా అండి, మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను కట్ చేసేసి పెట్టాను. ఇంకా క్యాప్సికమ్ను క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది చూడండి, ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే. ఇంకొంచెం అయితే బాయిల్ అవ్వాలి. చూసారా మొత్తం పొడి పొడిగా ఎలా విడిపోయాయో. మనం ఆయిల్ వేయిపోతేనండి అసలు ఉండదన్నమాట. దానికి అతుక్కుపోయి జిగురు జిగురుగా ఉంటాయి అన్నమాట. ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇంక ఇవైతే ఉడుకుతున్నాయి కదా. ఇంక ఈలోపు అయితే మనం ఆనియన్ కూడానండి. ఆనియన్ ఎలా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. మనకి మంచూరియా అయినా సరే న్యూడిల్స్లోకైనా ఇలా అయితే బాగుంటాయి అన్నమాట. ఇవి ఉల్లిపాయ 2 బద్దలైతే చేసుకుంటే దాన్ని మనం చూడండి ఇలా అనమాట, ఇలా ఒలిచేసుకోవాలి. ఇలా ఒలుచుకుంటూ వస్తాయి చూడండి. ఇవి అయితే మనం తినేటప్పుడు కూడా ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. సాస్లోనే ఉడుకుతాయి కదా, బాగుంటాయండి. ఇలా తీసేసుకొని అయితే ఆనియన్ మనం పక్కన పెట్టేసేసుకోవాలి. దీనికోసం అయితే నేను చికెన్ కూడా ఒక 1/2 కిలో చికెన్ అయితే నేను చిన్న చిన్న పీసులు అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి, కడిగేసేసి. ఇప్పుడైతే న్యూడిల్స్ రెడీ అయిపోయిందండి. దీన్నైతే మనం ఈ గిన్నెలోకి అయితే వాటర్తో పాటు వేసేస్తున్నాను. చాలా వేడిగా అయితే కాలిపోతుందండి చెయ్యి, అందుకే క్లాత్ పెట్టుకున్నా సరే కాలుతుందనమాట. ఇంకా నెమ్మదిగా అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా మాకు ఒక 5గురికి 4గురికి అలా అయితే, బాగా తినే వాళ్ళకైతే ఒక 3గురికి 4గురికి సరిపోతుందండి. ఇంకా మా పిల్లలు ఇది తినేసేసి అన్నం తినరు. ఇంకా డిన్నర్లోకి అయితే నైట్ అని చెప్పాను కదండి. డిన్నర్లోకి అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేసేస్తాను. అంటే ఎగ్ మసాలా కర్రీ, అది ముక్కలుగా కట్ చేసి చేస్తానండి. ఆ వీడియో కూడా మీకు ఒకసారి నేను పోస్ట్ చేస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట, డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడైతే దీంట్లోకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే బాగా వేడైపోవాలన్నమాట. బాగా వేడయ్యాక దాంట్లోకి అయితే చికెన్ ముక్కలు వేసేస్తున్నానండి. చాలా సింపుల్గా చిన్నగా కట్ చేసాను చూసారా చికెన్, ఇలా ఉండాలన్నమాట పీసులు. ఇలా వేసేసుకోవచ్చండి. మనం మ్యాగ్నేట్ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా అప్పటికప్పుడు కదా, ఇంకా మ్యాగ్నేట్ ఏం చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను. ఇవి బాగా వేగుతున్నాయి కదా, వేగేటప్పుడు అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకి ముక్క అనేది చప్పదనం లేకుండా ఉంటుందండి. కొద్దిగా సాల్టును దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి ధనియా జీలకర్ర అన్నీ కలిపిన పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి. అదైతే సరిపోతుంది అనమాట. మనకి ఎక్కువ మసాలాలు కూడా వేయమండి ఇందులోను. ఇదంతా కూడా బాగా వేగిపోవాలండి. దీని అంతటికి బాగా పట్టేలాగైతే వేగనివ్వాలి. మనకి వెజిటబుల్స్ వేసుకుంటాం కదండి, అవి ఎక్కువ బాయిల్ అవ్వకూడదనమాట. ఎక్కువ బాయిల్ అయితే బాగోదు. లైట్గానే బాయిల్ అవ్వాలన్నమాట. అందుకే ఫస్ట్ మనకి చికెన్ అయిపోయింది అనుకోండి, తర్వాత అయితే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను వెజిటబుల్స్ చూపిస్తున్నాను.
క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ కూడానండి, క్యాబేజీ మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. టమాటా కూడా ఒకటి వేసానండి, పులుపుదనంగా బాగుంటుందని. మనం టమాటా కెచప్ వేస్తాం కదా, దాంతోపాటే కాంబినేషన్ ఇది కూడా బాగుంటుంది. అవి వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. దీంట్లోకి నేను పెప్పర్ పౌడర్ లేదండి ఇంట్లోనూ, పెప్పర్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది అనమాట. ఇంకా అది లేదని చెప్పైతే కారం వాడేసేసాను. కారము వాడతారు కానీ తక్కువ వేసుకోవాలండి. ఇంక ఈ ముక్కలకు కూడా మనం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ అయ్యాక లాస్ట్లో అయితే మనం ఇంకొంచెం సాల్ట్ పట్టుద్ది అని అనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్టే సరిపడా వేసామనుకోండి మొత్తం ఉప్పు కసం అయిపోతుంది అనమాట, బాగోదు. ఫస్టే మొత్తం వేయకూడదండి సాల్టు. ఇవి కొంచెం బాయిల్ అయినాయి అనుకోండి సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు దీంట్లోకి అయితే టమాటా కెచప్ వేస్తున్నానండి. ఒక్క స్పూనున్నర అయితే వేసుకుంటున్నాను, సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. మళ్ళీ తర్వాత మనకి కావాలంటే మనం నూడిల్స్ తినేటప్పుడు అయితే దాంట్లో పక్కన సైడ్ డిష్కి అయితే పెట్టుకొని తినొచ్చండి. ఒక స్పూన్ అయితే సోయా సాస్ వేస్తున్నాను, ఒక స్పూన్ సరిపోతుందండి. ఎందుకంటే సోయా కొంచెం చేదుగా ఉంటుంది కదా. ఇవన్నీ వేసాక అయితే బాగా కలుపుకోవాలి. మనకి కలర్ అప్పుడే చేంజ్ అయిపోయింది చూడండి, సోయా సాస్ వేసేటప్పటికి కలర్ చేంజ్ అవుతుందన్నమాట. దీంట్లోకైతే ఒక ఎగ్ కొట్టేసేసి వేసేసుకుందామండి. ఒక ఎగ్ సరిపోతుందన్నమాట. ఏమీ కాదండి, కంపల్సరీ న్యూడిల్స్లోకి అయితే చికెన్ న్యూడిల్స్లోకి ఎగ్ ఉండాలి కదా, ఇలా అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడండి టేస్టింగ్ సాల్ట్ అయితే వేసాను. ఆల్రెడీ ఇందులోనూ పచ్చిమిర్చి అయితే నేను నిలువుగా కట్ చేసేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి. దీంట్లోకి కారం అయితే అదే సరిపోతుందనమాట. కాకపోతే మళ్ళీ ఒక్క స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. ఆ క్లిప్ మీకు మిస్ అయినట్టుంది. అది వేసుకొని కొంచెం అందులో కొత్తిమీర వేసేసుకున్నానండి. ఇది వేసేసాక అయితే కొంచెం మగ్గాకైతే దీంట్లోకి మనం నూడిల్స్ అయితే వేసేసుకుందాము. నేను ఎక్కువ ప్రాసెస్ ఏమో అనుకున్నాను కానీ అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో అయిపోయిందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇంకా ఇదైతే రెడీ అయిపోయాక ఇంకా మనం తినేస్తామనండి. చాలా బాగుందనమాట టేస్టు. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కదా, మీకు వీడియో నేను చేసిన అంటే ఈ వీడియో నేను ఎప్పుడు చేశానంటే మండే రోజు చేశానండి. మండే రోజు ఈవినింగ్ చేశాను అనమాట. ఆ వీడియో మీకు మార్నింగ్ వచ్చిందండి. అంటే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, మంగళవారం రోజు అప్లోడ్ చేస్తున్నానండి. మేము ఆల్రెడీ తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. ఎందుకంటే బయట మనం తెచ్చుకొని అన్హెల్దీగా ఉండేదానికన్నా ఇంట్లో హెల్దీగా చేసి పిల్లల ఆరోగ్యం కూడా బాగుండేలాగా చూసుకోవాలి కదా మనం. ఎక్కువ బయట ఫుడ్ అసలు అవాయిడ్ చేయాలండి, ఎక్కువ తినకూడదు అనమాట. ఎందుకంటే మనం ఎగ్స్ అవి కూడానండి, ఆయిల్ ఏంటి ఎగ్స్ ఏంటి, మనకి నిల్వ ఎగ్స్ వాడతారు, ఆయిల్ కూడా వాడిందే వాడుతున్నారండి. అసలు స్మెల్ కూడా వేరే టైప్లో వస్తుంది అనమాట వాళ్ళు చేసేటప్పుడు. అటువంటి మానేసి ఇంట్లోనే హెల్దీగా చేసుకోవడం బెటర్ కదా. ఇంక అందుకని చెప్పి 3 రోజుల నుంచి అయితే అడుగుతున్నాడండి బాబు. ఇంక ఇప్పటికైతే దీనికి టైం కుదిరిందనమాట. ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నానండి. మొత్తం అందరూ కూడా నా ఛానల్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు నాకు తెలుస్తుంది అనమాట, వాళ్ళు ఎవరు ఫాలో అవుతున్నారని. వాళ్ళందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు. మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి, ఎవరు చూసినా సరే. ఇంకా బాబుకైతే పెట్టిచ్చేస్తున్నానండి. బాబు కూడా చాలా బాగుంది అన్నాడు, పెట్టించాను.